హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్‌ని ఫ్రమ్ చెన్నై. ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు గోల్డ్ గోల్డ్ ఏ డైరెక్షన్‌లో ఉంది? అసలు ప్రీవియస్‌గా ఏ డైరెక్షన్‌లో ఏం జరిగింది? పాస్ట్ ఒక 6 మంత్స్ నుంచి చూద్దాము. జస్ట్ ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్‌కి మాత్రమే. పర్టికులర్‌గా అలాగే ఇది కంటిన్యూగా ఏం జరుగుతుంది అనేది ప్రీవియస్‌గా చెక్ చేస్తూ వస్తున్నాము. అది ఒక అప్డేషన్ ఇస్తున్నాం. అది ఇప్పుడు మార్కెట్లో మెయిన్ డైరెక్షన్స్ ఈవెందో అది ఎలా చెప్పాలంటే ప్లస్ మైనస్ ఇలాగే ఉంటుంది. అదే మార్కెట్ అంటే అంతే ఒడిదుడుకులు. ఈరోజు మనం మీడియాలో చూస్తాం, ఎన్ఎస్సిలో చెప్తారు ఇన్ని ఇంతమంది ఆస్తి కరిగిపోయింది అంటే మార్కెట్ డౌన్, పెరిగిందంటే మార్కెట్ అప్. ఇవన్నీ కామనే. బట్ ఇవన్నీ మెయిన్ వచ్చి ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువ, వాళ్ళకి ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్గా ఉండే వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్స్ ఉండదు. చాలామంది లెవరేజ్ ఎక్కువ తీసుకొని ఎక్కువ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఎక్కువ నష్టపోతూ ఉంటారు. అది ఇంట్రాడే ట్రేడింగ్ కూడా కరెక్ట్గా ప్రాపర్ మనీ మేనేజ్మెంట్తో ఒక ప్రాపర్ గైడెన్స్తో చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది కాబట్టి ఇప్పుడు నిన్న గోల్డ్ మార్కెట్ డైరెక్షన్ ఏం జరిగింది అనేది ఒక చిన్న విశ్లేషణ చూద్దాము. చూడండి, నిన్న మార్నింగ్ గోల్డ్ ఆల్ టైమ్ అయి గ్యాప్ అప్ వెళ్ళింది, అందరికీ తెలుసు. అది తర్వాత 12 గంటల నిన్న 12 గంటల నిన్న ఎగ్జాక్ట్గా వచ్చి 12 గంటల 56 నిమిషాలకి ఒక లాంగ్ అక్యుములేషన్ అది జనరేట్ అయింది. 141,200 వేస్తున్నాను, చూద్దాము. ఎడిట్ చేస్తున్నాను. 141,200 141,200. ఓకే, ఎస్, 141,200 ఇది అక్యుములేషన్ అని ఇచ్చిండేది. 12 గంటల 56 నిమిషాలకి నిన్న యాక్చువల్గా ఏంటంటే నిన్న యాక్టివేట్ అయిపోయింది మనం ఇచ్చే టైంకి. అయితే వాల్యూ మాత్రం ఇదే ఇచ్చింది. తర్వాత మనం ఏం చేసామంటే సరే మళ్ళీ ఒక మెసేజ్ పంపించాము, మళ్ళీ ఒక మెసేజ్ జనరేట్ చేశాము. అది 83 వస్తేనే జనరేట్ చేసుకోండి లాంగ్ అక్యుములేషన్ అని చెప్పాను. అది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. తర్వాత టార్గెట్స్ చూద్దాము ఏం జరిగింది అనేది. టార్గెట్ ఎప్పుడు 1000 పాయింట్లు, అది నార్మలే. ఒకటి 42,200 ఎన్ని గంటలకి వచ్చింది
చూద్దాం అది. తర్వాత పాస్ట్ 6 మంత్స్ రిపోర్ట్ కూడా చూపిస్తాను. అమెజాన్ ఏం జరిగింది అనేది ఒకటి రిపోర్ట్ చూద్దాము. ఫస్ట్ ఇది ఎన్నింటికి అక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అనేది చూద్దాం. ఇవన్నీ ఒక అంచనానే మొత్తం, ప్రతిదీ అంచనా వేస్తూ జీవితాన్ని గడుపుకోవాలి. చూద్దాం, చూడండి వెళ్తుంది. టైం ఇప్పుడు 4:50 అప్పుడు కూడా 141,392 ఉంది. చూద్దాము. బంగారం ఆకర్షణని అంటుతూనే ఉంది. చూడండి, కరెక్ట్గా 7:19 పొద్దున జనరేట్ అయిన 141,200, 142,200 7 గంటలకి నిన్న జరిగింది. క్లియర్ అయిపోయింది. జస్ట్ ఒక అవేర్నెస్ కోసమే, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే అది. ఇప్పుడు నెక్స్ట్ పాస్ట్ 6 మంత్స్ రిపోర్ట్ ఏంటి అనేది చూపిస్తాను. చూద్దాము. చూడండి ఇది మనం ప్రీవియస్ 6 మంత్స్ కూడా 6th మంత్ రన్నింగ్ అనుకుంటా. 5th మంత్ 8వ నెల నుంచి ఎలా జనరేట్ అయింది అనేది చూద్దాము. చూడండి, ఇక్కడ 1000 పాయింట్లు జనరేట్ అయింది. తర్వాత ఇక్కడ 450 పాయింట్లు నెగిటివ్ అయింది. 349 పాయింట్లు నెగిటివ్. ఇలా నెగిటివ్ పాజిటివ్ ఇలా వస్తూ ఫైనల్గా దాంట్లో స్క్రీన్ షాట్ కూడా ఎవరైనా తీసుకోవచ్చు. ఎక్కడ ఎంట్రీ జరిగింది, ఎక్కడ ఎగ్జిట్ జరిగింది అనేది ప్రీవియస్ 6 మంత్స్కి ఒక ఎడ్యుకేషన్ పర్పస్గా కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు దీన్ని. రీసెర్చ్ చేయండి, చేస్తేనే. తర్వాత చూడండి, ఇప్పుడు అట్ ప్రజెంట్ వచ్చి 28,777 పాయింట్లు. గత 6 నెలలు అంటే 5 నెలలు అండి, 5 నెలలు 6 నెలలే వేసుకోండి. ఇన్ని పాయింట్స్ జనరేట్ అయింది గోల్డ్. అది అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్. అది చాలా క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది. నేను చాలా ఆనెస్ట్గా ఉంటుందండి మంది రికార్డ్ అంటే. నష్టం అంటే నష్టం, లాభం అంటే లాభం. ఇది ఒక అంచనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.